హాయ్ టీచర్స్. ఏపీ టెట్ సిలబస్ మనం చూసినట్లయితే అందులో చాలా సులువైన టాపిక్స్ కూడా ఉన్నాయి. ఆ చిన్న కాన్సెప్ట్స్ మనం తీసుకొని పెద్ద స్కోర్ అంటే కొంచెం ఎక్కువ ఈజీ స్కోర్ మనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి చాప్టర్ నౌన్స్. నౌన్ అండ్ నెంబర్ అంటే సింగులర్ అండ్ ఫ్లోరల్ నౌన్. ఇది గ్యారంటీ 1 or 2 క్వశ్చన్స్ ప్రతి టెట్లో కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇందులో మనం ఈ కాన్సెప్ట్‌ని మనం ఒకసారి గమనించినట్లయితే ఎస్. ముందు బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్, ఎస్, వాట్ ఈస్ ఎ నౌన్? నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇది జనరల్గా మన అందరికీ కూడా తెలిసిన విషయం. ఇక ద ఫ్లోరల్ ఫార్మ్ ఆర్ ద ఫ్లోరల్ ఆఫ్ నౌన్ ఈజ్ జనరల్లీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్. ఇది కూడా మనకి అందరికీ తెలుసు. ఎస్ యాడ్ చేయడం ద్వారా సింప్లీ వీ కెన్ గెట్ ద ఫ్లోరల్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్లోరల్ ఫార్మ్. ఓకే, బాయ్ బాయ్స్, పెన్ పెన్స్, గర్ల్ గర్ల్స్, డెస్క్ desks. ఓకే, ఇక సమ్ ఆఫ్ ద నౌన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఫారిన్ లాంగ్వేజెస్. కొన్ని ఫారిన్ లాంగ్వేజ్, లాటిన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇలా ఫారిన్ లాంగ్వేజ్ నుంచి మనం కొన్ని నౌన్ ఫార్మ్స్ తీసుకుంటుంటాం. అలాంటి నౌన్ ఫార్మ్స్ మనం తీసుకున్నప్పుడు ఈ ఫారిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నప్పుడు వాటి యొక్క ఎస్ ఈ ఫ్లోరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే జనరల్గా అవి స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవి మనం ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎస్ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ఇరాటం, ఇరాటా. ఫార్ములా, ఫార్ములీ. ఇండెక్స్ సింగులర్, ఇండిసిస్ ఫ్లోరల్. మెమరండమ్, మెమరండా. రేడియస్, రేడి. టెర్మినస్, టెర్మినై. యాక్సిస్, యాక్సిస్. చూడండి, పేరెంథసిస్, ఎస్ఐఎస్ వచ్చింది, పేరెంథసిస్. క్రైసిస్, క్రైసిస్. హైపోథెసిస్, ఎస్ఐఎస్ వచ్చిన చివరి చూడండి, హైపోథెసిస్. అంటే ఎక్కువ ఫ్లోరల్ ఫామ్ ఎస్ఈఎస్ వస్తుంది. బేసిస్, బేసిస్, బిఏఎస్ఈఎస్. ఫినామినా, ఫినామినా. ఎనాలిసిస్, ఎనాలిసిస్. క్రైటీరియన్, క్రైటీరియా. క్రైటీరియా అనేది ఫ్లోరల్ ఫామ్. నేను ఒకసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్లోరల్ ఫామ్ అని చెప్పి క్రైటీరియన్ ఇవ్వచ్చు. క్రైటీరియా ఫ్లోరల్ ఫామ్. ఓకే, క్రైటీరియన్ సింగులర్ వన్. ఓకే, సమ్ మోర్ వర్డ్స్ చూడండి ఇక్కడ. వయాసిస్, వయాసిస్. ఎనాలిసిస్, ఎనాలసిస్. అపెండిక్స్, అపెండిసిస్. సిలబస్, సిలబీ. బ్యాక్టీరియం, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అనేది ఫ్లోరల్, బ్యాక్టీరియం అనేది సింగులర్. జనరల్గా బ్యాక్టీరియా మనం సింగులర్ అనుకుంటుంటాం, మనం ఎక్కువగా బ్యాక్టీరియా వాడుతుంటాం కాబట్టి. కానీ బ్యాక్టీరియం అనేది సింగులర్, బ్యాక్టీరియా ఫ్లోరల్. బేసిస్, బేసిస్. మీడియం, మీడియా. చూడండి, మీడియం కూడా కన్ఫ్యూజ్ పడుతుంటాం. మీడియం సింగులర్, మీడియా ఫ్లోరల్. ఫంగస్, ఫంగై. ఫంగస్ సింగులర్, ఫంగై ఫ్లోరల్. ఓకే, ఇక some more nouns. Nouns ending with in o also form the plural by adding s. Suppose if any noun ending with o, ఓతో ఎండ్ అయిన కొన్ని ఫ్లోరల్ ఫామ్, సింగులర్ ఫామ్స్ ఉంటాయి. వాటికి ఈఎస్ చేర్చడం ద్వారా సింగులర్ వస్తుంది, ఫ్లోరల్ వస్తుంది. బఫెలో, బఫెలోస్, ఈఎస్ ఏదింది అక్కడ. మ్యాంగో, మ్యాంగోస్, ఈఎస్. హీరో, హీరోస్. ఓకే, sometimes noun ending in y preceded by consonant. Suppose if any word ending with y and preceded by a consonant, y ఉంటుంది, దాని ముందు కాన్సనెంట్ ఉందనుకోండి, అప్పుడు y అలా ఐ అవుతుంది, పక్కన ఎస్ చేరుతుంది. దిస్ ఈజ్ ద రూల్. బిఏబివై, బే, బేబీ. వై ఎండ్ అయింది, వైకి ముందు బి ఉంది, బి కాన్సనెంట్ ఉంది, కాబట్టి దీనికి ఎలా అవుతుంది, వై అలా ఐ కింద మారుతుంది. ఓకే, ద ఫ్లోరల్ బై చేంజింగ్ వై ఇంటూ ఐ అండ్ యాడింగ్ ఈఎస్. ఈ రెండు కూడా జరుగుతుంటాయి. వై ఐ కింద చేంజ్ అవుతుంది అండ్ ఈఎస్ ఈజ్ యాడెడ్. ఓకే, బేబీ, బేబీస్, ఐఎస్. లేడీ, లేడీస్. సిటీ, సిటీస్. ఓకే, నౌ the following nouns ending in f or fe form their plural by changing for fe into v and adding es. f వల్ల v కింద మారుతుంది, యాడ్ es అనేది యాడ్ చేస్తుంది. థీఫ్, థీవ్స్. f వల్ల ఏమైంది, v కింద మారింది, ఇక es చేరింది. వైఫ్, f వల్ల వాయిస్, v కింద మారింది అంటే es చేరింది ఇక్కడ. ఎల్ఫ్, ఎల్వ్స్. సెల్ఫ్, సెల్వ్స్. షీఫ్, షీవ్స్. ఓకే, అదర్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఫర్ ఎఫ్ఈ అండ్ యాడ్ ఎస్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ
ఎఫ్తో ఎండ్ అయినప్పుడు కూడా దానికి ఎస్ చేరుతుంది అంతే, ఎస్ అర్థం. చెఫ్స్, సేఫ్స్, ప్రూఫ్, ప్రూఫ్స్. ఓకే. నౌ సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ఫ్లోరల్. కొన్ని నౌన్స్ మనం ఫ్లోరల్ కిందే వాడాలి. బిలోస్, సిజర్స్, tongues, pincers, spectacles. Some names of the certain articles of dress. కొన్ని ట్రౌజర్స్ చూడండి, ట్రౌజర్స్ ఎప్పుడు ఫ్లోరల్ కింద వాడతాం. డ్రాయర్స్, బ్రీచెస్, జీన్స్, టైట్స్, షార్ట్స్, పైజమాస్. ద ఫాలోయింగ్ నౌన్స్ లుక్ ఫ్లోరల్ బట్ ఇన్ ఫ్యాక్ట్ సింగులర్. కొన్ని నౌన్స్ మనకి ఫ్లోరల్గా కనిపిస్తుంటాయి కానీ అవి యాక్చువల్గా సింగులర్. చూడండి అలాంటి నౌన్స్ ఏంటి? సబ్జెక్ట్ చూడండి, మ్యాథమెటిక్స్, అది సింగులర్ కానీ కనిపించడం ఫ్లోరల్గా కనిపిస్తుంది. ఫిజిక్స్ ఇదంతే, ఫిజిక్స్ కూడా మనకి చూడడానికి ఫ్లోరల్గా ఉంది బట్ ఇట్ ఈస్ సింగులర్. ఎలక్ట్రానిక్స్. ఓకే. ద వర్డ్ న్యూస్ కూడా, న్యూస్ చూడండి, ఈ న్యూస్ అనేది కూడా సింగులర్ ఇది. ఓకే. నేమ్స్ ఆఫ్ సమ్ కామన్ డిసీజెస్, మీజిల్స్, మమ్స్, రికెట్స్, ఇవన్నీ కూడా ఎస్తో ఉన్నాయి కదా అని మనం ఫ్లోరల్ అనుకుంటాం. అది ఈ సెంటెన్స్ ఎలా ఇస్తాడంటే సమ్ సెంటెన్స్ ఆర్ గివెన్ అండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏది కరెక్ట్ కాని సెంటెన్స్ ఏది అంటాడు. డిసీజెస్ ఆర్ అంటాడు, అదే మీజిల్స్ ఆర్ అంటాడు, మమ్స్ ఆర్ అంటాడు. అక్కడ మమ్స్, మీజిల్స్, రికెట్స్ ఇవన్నీ సింగులర్ కాబట్టి అక్కడ ఈజ్ వాడుతుండాలి. ఓకే. సింగులర్, ఫ్లోరల్. కొన్ని సింగులర్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ కమాండర్ ఇన్ చీఫ్ అనేది ఫ్లోరల్కి ఏంటి? కమాండర్స్ ఇన్ చీఫ్. కోట్ ఆఫ్ మెయిల్ అంటే కోట్స్ ఆఫ్ మెయిల్. సన్ ఇన్ లా అంటే సన్స్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే డాటర్స్ ఇన్ లా. చూడండి ఎస్ అనేది ఎక్కడ చేరింది ఇక్కడ? ఎస్, ఎగ్జాక్ట్లీ డాటర్ అనే దానికి ఎస్ చేరింది. డాటర్ అనేది ఎస్ చేరింది. ఓకే. ఇక చూస్ ద ఫ్లోరల్ ఫామ్. చూస్ ద ఫ్లోరల్ ఫామ్ మనకి ఒక సెంటెన్స్ చూద్దాం చూడండి ఇక్కడ. ఎస్, చూస్ ద ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఎనాలిసిస్, క్రైసిస్, ఫంగస్, క్రైటీరియా. ఇందులో ఫ్లోరల్ ఫామ్ ఏంటి? ఎస్, ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎస్ఐఎస్ ఎక్కువ ఉన్నదన్నీ కూడా సింగులరే. ఫస్ట్ రెండు కూడా సింగులరే, ఫ్లోరల్ కాదు ఇది. ఫంగస్, ఫంగై అనేది ఫ్లోరల్ కానీ ఫంగస్ అనేది సింగులర్. మరి క్రైటీరియా, క్రైటీరియన్ అని చెప్పుకున్నాం మనం. ఎస్, ఎగ్జాక్ట్లీ క్రైటీరియా అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే క్రైటీరియన్ సింగులర్, క్రైటీరియా అనేది ఫ్లోరల్. వెరీ గుడ్. నౌ ద ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ హాఫ్. హాఫ్కి ఫ్లోరల్ ఫామ్ ఏంటి? ఆఫ్సా, ఆఫ్సా. ఎస్, ఎగ్జాక్ట్లీ the last one is ours. Now come to the third question. Choose the noun that has no singular form. ఈ నౌన్ కింద వాటిలో ఏది సింగులర్ ఫామ్ కాదు? బైనాక్యులర్, బైనాక్యులర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్. ఎస్, బైనాక్యులర్ అనేది ఇప్పుడు కూడా ఇది నో సింగులర్ ఫామ్. దానికి సింగులర్ ఫామ్ ఏముండదు. చూస్ ద నౌన్ దట్ హ్యాస్ నో సింగులర్ ఫామ్. సింగులర్ ఫామ్ లేనిది ఏది అంటే ఎకనామిక్స్ సింగులర్ ఫామే, స్టాటిస్టిక్స్ సింగులర్ ఫామే, మ్యాథమెటిక్స్ సింగులర్ ఫామే. బైనాక్యులర్స్ అనేది ఇట్స్ నాట్ ఏ సింగులర్ ఫామ్. నో, దానికి సింగులర్ ఫామ్ లేదు, దాని బైనాక్యులర్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూడండి, కొన్ని సందర్భాల్లో మై బైనాక్యులర్స్ ఆర్ ఆన్ ద టేబుల్. ఇట్స్ కరెక్ట్ బికాస్ బైనాక్యులర్స్ అనేది ఇది సింగులర్ ఫామ్ ఉండదు కాబట్టి మై బైనాక్యులర్స్ ఆర్ ఆన్ ద టేబుల్. అలా కాకుండా ఒకసారి ఏ పేర్ ఆఫ్ బైనాక్యులర్స్ అంటాడు. అయ్యో బైనాక్యులర్స్ కదా, ఇది ఫ్లోరల్ వాడాలి, ఫ్లోరల్ వర్బ్ వాడాలి అనుకోవద్దు. పేర్ ఆఫ్ అన్నాడు ఇక్కడ. పేర్ ఆఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్, పేర్ అంటే ఒక జత. ఏ పేర్ ఆఫ్ బైనాక్యులర్స్ వాజ్ గివెన్ టు మీ యాజ్ ఎ గిఫ్ట్. ఇక్కడ పేర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వాజ్ అనే సింగులర్ వర్బ్ మనం వాడుతుంటాం. ఎస్. నౌ నెక్స్ట్, which group contains irregular plurals? కింద some irregular plurals are given and some groups are given. Out of 4 groups you have to find out the irregular plural. Men, women, children, ఇవి irregular plural. ఎస్, ఎందుకంటే బుక్కి ఎస్ అర్థం అనేది రెగ్యులర్గా జరిగేది. సిటీ, సిటీస్, స్టోరీ, స్టోరీస్, లేడీస్, బస్సెస్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా. మరి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటంటే ఎస్, మెన్, ఉమెన్, చిల్డ్రన్ అనేవి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్.
విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎన్ ఎర్రర్. కింద 4 sentences are given. Now out of 4 sentences you have to find out the error. ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ ఉన్న సెంటెన్స్ మనం గుర్తించాలి. ద షీప్ ఆర్ గ్రేజింగ్. షీప్ అనేది ఏంటి ఇక్కడ, షీప్ ఫ్లోరల్ సింగులర్ కూడా ఒకటే. ద డీర్ ఆర్ రన్నింగ్, ఇది కరెక్టా కాదా, డీర్ సింగులర్ ఫ్లోరల్ కూడా సేమ్. ద ఇన్ఫర్మేషన్స్ ఆర్ యూస్ఫుల్. ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. ద థర్డ్ సెంటెన్స్ రాంగ్. ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్, ఫోర్త్ కూడా కరెక్టే. ద థర్డ్ సెంటెన్స్ ఈస్ రాంగ్. ఓకే. ద ఫ్లోరల్ ఫార్మ్ ఆఫ్ ద రేడియస్ ఈస్. రేడియస్కి ఫ్లోరల్ ఫార్మ్ ఏం చెప్పాం, రేడి అనేది ఫ్లోరల్ ఫార్మ్. ఎస్, ది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇంకా విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్, 4 చూడండి. ద డేటా ఈజ్ యాక్యురేట్. ద డేటా ఆర్ యాక్యురేట్. డేటాస్ ఆర్ యాక్యురేట్. డేటమ్ ఆర్ యాక్యురేట్. 4 సెంటెన్స్లో చూద్దాం. అసలు డేటా అనేది సింగులర్ ఫ్లోరల్ మనం గమనించాలి. ఎస్, ఇక్కడ డేటా అనేది సింగులర్ కాదు, ఇది ఫ్లోరల్. ఎందుకు మరి సింగులర్ ఫామ్ ఏంటి, డేటమ్ అనేది సింగులర్ ఫామ్, డేటా అనేది ఫ్లోరల్ ఫామ్. మరి డేటా ఈజ్ అనకూడదు కదా. సో డేటా ఆర్ యాక్యురేట్. దిస్ ఈస్ ద కరెక్ట్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్, ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ ఫ్లోరల్. కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 4 words you have to find out the incorrect floral. Yes, alumni, bacteria, children's, criteria. చూడండి, అల్యూమిని అనేది ఇది ఫ్లోరల్, బ్యాక్టీరియా కూడా ఫ్లోరల్, బ్యాక్టీరియం అనేది సింగులర్, క్రైటీరియన్ సింగులర్, క్రైటీరియా ఫ్లోరల్. కాబట్టి ఈ 3 రైటే. మరి చిల్డ్రన్స్ ఎక్కడైనా ఉంటుందా, నో, రాంగ్. ఎందుకంటే చిల్డ్రన్ అంటేనే ఫ్లోరల్, చైల్డ్ చిల్డ్రన్, కాబట్టి చిల్డ్రన్స్ ఉండదు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్, ఇన్కరెక్ట్ ఫ్లోరల్ ఈజ్ థర్డ్ వన్, చిల్డ్రన్స్. ఓకే, విచ్ వర్డ్స్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ నౌన్స్ విత్ ఐడెంటికల్ సింగులర్ అండ్ ఫ్లోరల్ ఫామ్. షీప్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకున్నాం. విచ్ వర్డ్స్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ నౌన్స్ విత్ ఐడెంటికల్ సింగులర్ అండ్ ఫ్లోరల్. అంటే సింగులర్ ఫ్లోరల్ కూడా ఒకేలా ఉన్న వర్డ్ ఏది, షీప్. ఎస్, ఎగ్జాక్ట్లీ. షీప్ అనేది సింగులర్ ఫ్లోరల్. టూత్కి మరి సింగులర్ టీత్ అవుతుంది. టూత్ సింగులర్, టీత్ ఫ్లోరల్. ఉమెన్ సింగులర్, ఉమెన్ అనేది ఫ్లోరల్. మౌస్ సింగులర్, మైస్ ఫ్లోరల్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ షీప్. ఓకే, ఇవాళ మనం ఈ నౌన్స్లో నంబర్ ఏ విధంగా సింగులర్ ఫ్లోరల్ ఎలా వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ మనం టెట్లో అడగవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఇందులో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఈజీ టాపిక్ తీసుకుని దాన్ని ఏ విధంగా స్కోర్ చేయాలి అని నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.